హాయ్ ఫ్రెండ్స్, నా పేరు విజయ్. ఈరోజు నేను మీకు కరివేపాకు యొక్క ఉపయోగాల గురించి నేను చెప్పబోతున్నాను. సో మనలో చాలామంది అన్నం తినేటప్పుడు కరివేపాకు వచ్చేదని తీసి పక్కకు పడేస్తూ ఉంటాం. సో ఆ తీసి పడేసే కరివేపాకు మనకు ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది. సో ఏంటి ఆ ఆరోగ్యం ఎలా కలుగుతుంది, ఎలాంటి వారికి ఇది ఎక్కువగా ఉపయోగపడుతుందో నేను చెప్తాను. సో మామూలుగా కరివేపాకును ఎండించి పొడి చేసి భోజనానికి ముందు ఒక పెద్ద చెంచాడు పొడిలో ఒక గ్లాస్ వాటర్ కలుపుకొని తాగినట్లయితే మనకు చక్కెర వ్యాధి ఉన్నవాళ్ళు, మధుమేహంతో బాధపడుతున్న వారు దీన్ని త్వరగా కంట్రోల్ చేసుకోవచ్చును. సో ఇది వారికి ఒక మంచి ఉపశమనాన్ని కూడా ఇస్తుందని చెప్పుకోవచ్చును. అదేవిధంగా కరివేపాకు తినేటప్పుడు అన్నంతో కలుపుకొని తిన్నట్లయితే మనకు జీర్ణం అనేది త్వరగా అవుతుంది. అదేవిధంగా కరివేపాకును వేయించి ధనియాలు, జీలకర్ర, ఉప్పు వీటన్నిటిని కలిపి పొడి చేసుకొని అన్నంతో పాటు నెయ్యి కలుపుకొని అన్నం తినే ముందు 1 లేదా 2 ముద్దలు తీసుకున్నట్లయితే అన్నం చక్కగా జీర్ణమవుతుంది. దానివల్ల మలబద్ధకం కూడా తగ్గిపోతుంది. అదేవిధంగా కరివేపాకును మెంతులతో కలిపి తీసుకున్నట్లయితే మధుమేహము త్వరితగతిన అదుపులోకి వస్తుంది. దాదాపుగా ఇది మీరు రోజు వాడినట్లయితే అసలు మధుమేహం కూడా మీ దరికి చేరదు. మధుమేహంతో బాధపడుతున్న వారికి కరివేపాకు ఒక చక్కటి ఆయుర్వేద ఔషధం. అలాగే లేకున్నా కూడా తిన్నవారికి చక్కెర వ్యాధి అనగా మధుమేహం రాకుండా ఉండడానికి కూడా ఈ కరివేపాకు అనేది సహాయపడుతుంది. సో ఫ్రెండ్స్, ఈ రోజు నుంచి మీరు కూరలో వచ్చే కరివేపాకుని తీసి పడేయకుండా తినడానికి ప్రయత్నించండి. సో దానివల్ల మనకు ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.